రాజఫలంగా పేరున్న మామిడిలో 1000కు పైగా రకాలున్నాయి. వీటిలో దాదాపు 500 రకాలు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో సాగవుతున్నాయి. ఈ రకాల్లో ప్రాచుర్యం పొందిన వైవిధ్యభరితమైన 240 రకాలను రైతుల సందర్శనార్థం ప్రదర్శనలో ఉంచారు. కొత్త రుచులను కోరుకునేవారు, కొత్తగా మామిడి తోటలు సాగు చేసేవారు, ఇంటి పంటలు నిర్వహించేవారు ఈ రకాలను ఆసక్తిగా తిలకించారు. మామిడిలో కోత రకాలు, రసభరితమైన రకాలు, ప్రాసెసింగ్కు అనువైన రకాలు, రంగుతో కూడిన రకాలు, అలానే కొన్ని విదేశీ రకాలు ఉన్నాయి. మామిడిలో అరుదైన రకాల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న వేళ విభిన్నమైన రకాలు, వాటి ప్రత్యేకతల గురించి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర నుంచి తెలుసుకుందాం. ఈ రోజున మనం 242 రకాలు ఈ యొక్క సంవత్సరం డిస్ప్లే చేయడం జరిగింది. అయితే ఈ రకాలలో మనము కోత రకాలు ఒకవైపు, అలాగే పికిల్ వెరైటీస్, కలర్డ్ వెరైటీస్, హైబ్రిడ్స్, జ్యూసీ వెరైటీస్ అంటే రసాలు ఇలా అన్ని సెపరేట్ చేసి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి టేబుల్ వెరైటీస్, కోత రకాలు. సో దీంట్లో మనకి ముఖ్యంగా హిమాయత్ అనే రకము అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగింది. దీన్ని సిగ్నేచర్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ అని కూడా చెప్పొచ్చు. షైబేర్ అంటే కాయలు తక్కువగా కాసినప్పటికీ దీనికి మార్కెట్ విలువ అనేది ఎక్కువగా ఉంటుంది. 650 గ్రాముల వరకు కాయ బరువు అనేది తూగుతుంది. ఇంకొక కమర్షియల్ వెరైటీ మనకి కమర్షియల్ రకము బంగన్పల్లి. ఎక్స్పోర్ట్ వాల్యూ ఉన్న యొక్క మామిడిలో ఈ బంగన్పల్లి కూడా రీసెంట్ డేస్లో అంటే ప్రస్తుతం ఎక్కువగా ఆదరణ పొందుకున్న రకం ఇది బనేషాన్. సో ఇది మనకి తెలంగాణ నుంచి నెంబర్ 1 ఎక్స్పోర్ట్గా ఈ యొక్క ఫ్రూట్ మనం చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్క కాయ వచ్చి 500 నుంచి 600 గ్రాముల వరకు బరువు తూగుతుంది. సో కాయ తోలు అనేది పలచగా ఉంటుంది. ఈ యొక్క కండతో పాటు తినదగిన రకం ఇది. ఈ కేసర్ అనేది కూడా ఎక్కువగా మనకి కమర్షియల్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఇది 200 రూపాయలు 1 కేజీ చొప్పున అధిక రేట్ కలిగిన రకము. ఇది మీడియం సైజ్ ఉంటుంది. సో ఇది కూడా తోలుతో తినదగిన రకము. సో 300 నుంచి 350 గ్రాముల వరకు ఉంటుంది. సో చక్కెర శాతం 21 డిగ్రీల వరకు ఉంటుంది. సో దీంతో పాటు మనకి రౌండ్గా ఉన్న వెరైటీస్, అలాగే కోలగా ఉండి ముక్కు షార్ప్గా ఉండే వెరైటీస్ కూడా మన అవైలబుల్గా ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా కలర్డ్ తోతాపురి. మామూలుగా తోతాపురిలో 2 రకాలుగా మనం చూస్తాం. ఒకటి పచ్చగా ఉంటుంది, ఒకటి కలర్ ఉంటుంది. సో దీంట్లో కలర్డ్ తోతాపురి, ఈ హిమాయుద్దన్ అనేది కూడా ఆలస్యంగా కాపుకొచ్చే రకము. సో రుమాన్ అనేది రౌండ్గా ఉండే రకము. ఈ మహమూదా వికారాబాద్ అనేది కూడా మనకి లేట్ వెరైటీ. ఈ యొక్క వెరైటీ మనకి తక్కువగా కాచినప్పటికీ దీంట్లో ఎక్కువ చక్కెర శాతం ఉండి మనకి 23 డిగ్రీల వరకు బ్రిక్స్ ఉండడంతో అధిక చక్కెర శాతం ఉన్న వెరైటీగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చినట్లయితే కలర్డ్ వెరైటీస్, యాంథోసైనిన్ పిగ్మెంట్ ఉండడంతో కలర్ ఇలా మనకు కనిపిస్తుంది. సో రీసెంట్గా మనకి మియాజాకి అనేది కూడా సో కంప్లీట్గా పర్పుల్ ఊదా రంగు. సో ఈ రకంగా మనకి కనిపిస్తుంది. రేట్ అనేది కూడా ఎక్కువగా మనకి పలుకుతుంది. దీంట్లో బీటా కెరోటిన్ కాంటెంట్ ఎక్కువ ఉండి కళ్ళకి విటమిన్ ఏ ఇచ్చే రకం ఇది. దీంట్లో వనరాజు, ఎర్ర మల్గోవా, పెద్దాపూర్, రంగన్ గోవా, టామీ ఎట్కిన్స్, సో ఇలాంటి రకాలు ఉన్నాయి. ఈ టామీ ఎట్కిన్స్ అనేది మన దేశం పండుగ. ఇది ఎగ్జాటిక్ ఫ్రూట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మీడియం చిన్న సైజు రకాల్లో కలర్డ్ వెరైటీస్ వచ్చేసి సబ్రియా. సో ఇది కూడా ఆలస్యంగా కాపుకొచ్చే రకం. ఇది 20 డిగ్రీల బ్రిక్స్ అంటే చక్కెర శాతం ఉంటుంది. సో చిన్న సైజు ఇది 300 గ్రాముల వరకు బడుగుతుంది. సో ఇది నిర్మల్ సీడ్లింగ్. ఇది తర్వాత సెన్సేషన్ అనే రకం. ఇది పావు కేజీ వరకు బరువు తూగి. సో ఇది కూడా కలర్డ్ వెరైటీ. సో దీని తర్వాత కలర్డ్ వెరైటీ వచ్చేసి ముండప్ప, సుల్తాన్ భోగ్, సో జనార్దన్ పసంద్. సో ఇది కూడా ఈ జనార్దన్ పసంద్ అనేది క్రమంగా కాపు కాచే రకము. సో నిలకడగా కాపు కాస్తుంది. సో దీంట్లో మనకి ప్రాచుర్యం బాగా పొందిన రకం సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రాచుర్యం ఉన్న వెరైటీ వచ్చేసి సువర్ణరేఖ. సో దీనికి పచ్చడిగా వాడుకోవచ్చు, అలాగే మనకి పండుబడిన తర్వాత ఫ్రూట్గా కూడా పండుగ కూడా వాడుకోవచ్చు దీన్ని. సో ఇది కూడా లేట్ వెరైటీ. సో ఇలాగ పులిహోర అనేది, లాల్ ముని అనేది, పపాయ రాజ్ గోవా, అనార్ మల్గోవా. సో ఫెర్నాండిన్ అనే వెరైటీ కూడా మనకి ఎగ్జాటిక్ వెరైటీ. ఇదే కాకుండా మల్లిక, స్వర్ణ జహాంగీర్ ఇంతవరకు మన కలర్డ్ వెరైటీస్గా చెప్పుకోవచ్చు. సో తర్వాత ప్రభాశంకర్ అనేది కూడా చాలా తీపి కలిగిన వెరైటీ. 22 డిగ్రీస్ చక్కెర శాతం ఉంటుంది, ఆలస్యంగా కాపుకు వస్తుంది. దీంతో పాటు ఏయు రుమాన్ అనేది రౌండ్గా ఉండి కాయలు యాపిల్ షేప్లో ఉంటుంది, ఏయు రుమాని. సో దాని తర్వాత ఈ నీల్ గోవా. సో నీల్ గోవా ఆలస్యంగా కాపుకొచ్చి ఇది హైబ్రిడ్.
దాని తర్వాత అమ్రపాలి. సో ఇది నార్త్ ఇండియా నుంచి వచ్చిన రకము. అధిక సాంద్రత పద్ధతిలో మనకి మొక్కల్ని పెంచడానికి ఆమ్రపాలి రకము యూజ్ అవుతుంది. సో అలాగే నీలుద్దీన్. సో ఇవి హైబ్రిడ్స్ ఇవి. సో నీలం ఇంటూ హిమాయుద్దీన్ ఈ రెండు కలిపితే వచ్చిన యొక్క హైబ్రిడ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జ్యూసీ వెరైటీస్లో సో ఇందులో మనకి కోత రకాలు కాకుండా అధికంగా జ్యూస్ అంటే రసం ఉండే వెరైటీస్లో పెద్ద రసం, నవనీతం, సో దీన్నే పంచదార కలస కూడా అనొచ్చు. అలాగే చిన్న రసం, చెరుకు రసం, సో కాజు, సో ఇలాంటి రకాలు అన్నీ కూడా మనకి జ్యూసీ వెరైటీస్ అంటే రసాలు. సో దీంట్లో తోలు మందంగా ఉంటుంది. సో పీచు కొంచెం కొన్ని వెరైటీస్లో ఎక్కువగా, కొన్ని వెరైటీస్లో మధ్యస్థంగా ఉండి జ్యూస్ అనేది ఎక్కువగా ఉండే రకాలు ఇవన్నీ కూడా. సో జ్యూసీ వెరైటీస్. నెక్స్ట్ వచ్చి మనకి పికిల్ వెరైటీస్లో మనకి పచ్చడికి రకాలు ఇవి ఆమిని. ఈ ఆమిని అనేది పెద్ద సైజుతో కాయలు వస్తుంది. సో జలాల్ అనేది కూడా మనకి పచ్చడి రకం. సో ఇది చాలా ఎక్కువగా చాలామంది డిమాండ్ ఉన్న రకం చాలామంది దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి హైదర్ సాహెబ్. ఇది కాయలు చిన్నగా ఉన్నప్పటికీ కాయ గట్టిగా ఉండి పులుపు శాతం ఎక్కువగా ఉండే వెరైటీ. అలాగే పొద్దుటూరి ఆవకాయ. తర్వాత దేశరి అనేది లావుగా ఉండి పికిల్ వెరైటీ. సో ఈ వెరైటీస్ అన్నీ కూడా పుల్లగా ఉండి ముఖ్యంగా పికిల్స్ పెట్టుకోవడానికి, పచ్చళ్ళు పెట్టుకోవడానికి యూజ్ అయ్యే రకాలు. అయితే ఇవి పండినప్పుడు మాత్రం చప్పగా ఉంటాయి కాబట్టి ఇది కేవలం పికిల్స్కి మాత్రమే మనం ఉపయోగించుకోవాలి.